ఏమ్మా, మీ అందరినీ చూస్తుంటే పెళ్ళైన వాళ్ళలా ఉన్నారు. మీ ఇళ్లలో మీకు పనులేం లేవా? మొగుళ్ళకి వండి పెట్టడము, పిల్లల్ని స్కూలుకి పంపించడం లాంటివి ఏమీ లేవా? అవన్నీ మేమెందుకు చేస్తామండి? వంట మా పని మనిషి చేస్తుంది, పిల్లల్ని స్కూల్కి మా పని మనిషి పంపిస్తుంది. ఆహా, కాపురం కూడా మీ ఆయనతో మీ పని మనిషి చేస్తుందా? పెళ్లికి ముందు ఎలా తగలడినా పెళ్ళైన తర్వాత కొన్ని పద్ధతులు పాటించాలి. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్తో సరదాగా ఉండటం తప్పేం లేదు. ఎలా ఉండాలి? నలుగురు చూసేలా ఉండాలి, సంతోషించేలా ఉండాలి. ఇలా తలనొప్పి తెప్పించేలా ఉండకూడదు. అది మా పెద్దత్తయ్య గారు కొంచెం ఇలాగే మాట్లాడతారు. దాన్ని నేను మాట్లాడడం లేదే, చీ అంటున్నాను. వాళ్ళకు అర్థమైంది, నీకు అర్థం కాలేదనుకుంటా. ఇంతకీ పెద్దోడేడి? వాడికేదో పనుందని బయటికెళ్ళాడక్క. అవునా? మీ మొహాలన్నీ కనబడుతున్నాయి. పల్లవి ఏది? తను కూడా బయటికి వెళ్ళింది. ఓ, ఇద్దరూ కలిసి బయటికెళ్లారా? అత్తయ్య గారు ఉదయం నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్ళి అలసిపోయి ఉంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు. అబ్బో, ప్రేమ ఒలకపోసేస్తున్నావు. వెళ్తాంలే, తప్పకా. ఏమైంది పెద్దమ్మా? రే రే రే, కాలు బెనికిందిరా. అబ్బా, అయ్యో, పెద్ద బామ్మగారు పడిపోయినట్టున్నారే. ఇప్పుడెలా? కిందికెళ్తే అత్తయ్య గారు తిడతారేమో. అయ్యో, ఎవరో లాక్ చేశారు. బామ్మగారు, దాన్ని బయటికి రావద్దంటే వచ్చేసిందేంటి? వచ్చేయడమే కాదు, ఆంటీని ముంచేసింది. బామ్మగారు, ఏమైంది బామ్మగారు? కాలు బెనికిందమ్మా. అవునా? ఉండండి చూస్తాను. అవును, నువ్వు బయటికెళ్ళావంట కదా. నేను పడిపోయిన విషయం నీకెలా తెలిసింది? లోపలేం చేస్తున్నావు? అది బయటికి ఎక్కడికెళ్ళిందక్క? ఇంట్లోనే ఉంది. మరది బయటికెళ్ళారని చెప్పింది. మమ్మల్ని ఎందుకు అడగడం? చెప్పిన వాళ్ళని అడుగు పెద్దమ్మా. ఏమే, పల్లవి బయటికెళ్ళిందన్నావు, ఇంట్లోనే ఉంది కదా. అంటే బయటికి వెళ్ళింది అనుకున్నాము. సుమా, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఏమ్మా, ఇలారా. ఈ అమ్మాయి ఎవరో తెలియకుండానే ఇంతసేపు ఈ ఇంట్లో గెంతులేసావా? ఈ అమ్మాయి పేరు పల్లవి, ఈ ఇంటి పెద్ద కోడలు, నా పెద్ద మనవడి భార్య. అదేంటి సుమలత, ఆ అమ్మాయిని కదా పెద్ద కోడలని పరిచయం చేశావు? ఏంటి ఈ దిబ్బ మొహందా ఈ ఇంటికి పెద్ద కోడలు? ఏమే, నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయే మా పెద్ద కోడలమ్మా. అంతెందుకు, ఇప్పటి వరకు మీరు తిని ఇది బాగుంది అది బాగుంది అని అన్నారు కదా. ఆ వంటలన్నీ చేసింది నా మనవరాలే. అదిగో అదే. మరి వంటలని పని మనిషి చేసిందని చెప్పావు కదా సుమా. ఏంటి పని మనిషి అని చెప్పావా?
నీకు పళ్ళు రాలగొట్టినా కూడా తప్పులేదే. ఎరా ప్రసాదు, 32 పళ్ళు రాలగొట్టమంటావా? ఆ పని చేయి పెద్దమ్మా, అప్పటికైనా బుద్ధి వస్తుందేమో. ఏంటి సుమా ఇది? వంటలు కోడలు చేస్తే పని మనిషి చేసిందని అబద్ధం చెప్తావా? కోడలేమో మా కనబడకుండా దాచేసి ఎవరో అమ్మాయిని ఈ ఇంటికి పెద్ద కోడలని పరిచయం చేస్తావా? మమ్మల్ని ఫూల్స్ చేద్దామని చూసావా? అది కాదు. మరి ఈ మాయ మాటలని ఎందుకు చెప్పావే? ఏముంది నానమ్మ, వదిన లావుగా ఉంటుంది కదా. లావుగా ఉన్నవాళ్ళంటే మా మమ్మీకి నచ్చదు కదా. కన్న కొడుకైనా నేనే నచ్చను, అందుకే వదిన అంటే కూడా నచ్చదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు రావద్దని చెప్పడంతో వదిన ఇప్పటి వరకు గదిలోనే ఉంది. నువ్వు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు సుమా. లావుగా ఉంటే ఏమైంది? మేమందరం 0 సైజులో ఉన్నామా? కోడల్ని కోడలుగా పరిచయం చేసుకోవడానికి ఎందుకు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళంటే అబద్ధం చెప్పొచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మాకే అబద్ధం చెప్తావా? చిచి, అనవసరంగా ఈ ఇంటికి వచ్చాం. పదండి. ఏం మనిషో ఏంటో. ఏమే, నిన్ను బయటికి రావద్దంటే ఎందుకు వచ్చావే? వాళ్ళందరి ముందు నా పరువు తీయాలనే కదా. లేదత్తయ్య, పెద్ద బామ్మగారి కేకు వినిపించేసరికి ఆవిడకేదో దెబ్బ తగిలిందని భయంతో ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వచ్చేసాను అత్తయ్య. ఈ విషయం నేను ఆలోచించలేదు అత్తయ్య. ఆలోచించక కాదే, కావాలనే వచ్చావు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా బయటికి రావడానికి, వాళ్ళందరికీ కనిపించడానికి అని చెప్పి లోపల కూర్చుని ఉన్నావు. ఈ వంక దొరికింది, బయటకొచ్చి అందరి ముందు ప్రదర్శన చేశాం. చెప్పు తీసుకు కొడతాను ఒక్కొక్కరిని. నాటకాలు ఆడుతున్నారే? బోడి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి కోడల్ని ఇంట్లో దాచిపెడతావా? అది లావుగా ఉంటే మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయడానికి ఇన్సల్టా మీకు? ఏమే, నువ్వు 16 ఏళ్ల బాలకుమారివి, స్వీట్ 16వి. ఒకసారి ఆ నిలువుటద్దం పెట్టుకొని నీ అందం చూసుకోవే, నీ అవతారం తెలిసిపోతుంది. జాతరలో బోర్లు అమ్ముకునే దాని ఫేసు నువ్వును. హట్టయ్యా, అరవక్కో. అరిచావంటే 4 కోసేస్తాను. నేను మీ అత్తలా కాదు, మీ ఎదిరింపులకి భయపడిపోవడానికి. బెజవాడ కనకదుర్గ ఇక్కడ.